ఇతను ఇంకా రాలేదెందుకు? ఈ పాటికి ఇక్కడ ఉండాలి కదా. వీకెండ్ ఫ్రీగా ఉంటానని చెప్పాడు కదా. అతను రాకపోతే నాకు ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది? ఒక గొప్ప వ్యక్తి నిల్చోగలడు, కూర్చోగలడు. రైటర్స్కి ఇవన్నీ మామూలే. మ్యూస్ టైంకి పని చేయడం లేదు, ఏం చేయాలి? నేనే వెళ్ళి కలుస్తాను. ఎవరది? ఒక్క నిమిషం ఆగండి. నువ్వేంటి ఎలా వచ్చావు? మ్యూస్ హౌస్ చాలా ప్రశాంతంగా ఉంది. ఒకసారి ఇల్లంతా చూద్దాం. ఇల్లు చాలా బాగుంది. ఇలా ఉంచుకుంటామని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నా ఇంటికి రాలేదు, నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అంటే నీ ఉద్దేశం నేను నీ ఇంటికి రాలేదని బాధపడ్డావు, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు, అంతేనా? లూయా, నువ్వు ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? నేను నీకు స్పష్టంగా చెప్పిందేంటి? అది ఏ పనైనా మధ్యలో వదిలేయకూడదని. నువ్వు అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు. ఒకవేళ నువ్వు దానికి సమాధానం తెలుసుకోవాలని మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇబ్బంది పడతావేమో అని భయంగా ఉంది. ఏమైంది? నీకు ఆరోగ్యం బాగోలేదా? లేదే, నేను బానే ఉన్నాను. నాకు తెలుసు నువ్వు ఇంత వీక్ ఏం కాదని. సింపుల్ గా క్లీన్ గా మాత్రమే కాదు, చాలా డామినేటింగ్ గా ఉంది. నాట్ బ్యాడ్. సైసియో, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇక్కడికి. నువ్వెందుకు నిలబడున్నావు? పర్లేదు, కూర్చో. నువ్వు ఇలానే ఉంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావు. నీకు నన్ను కలవడం ఇష్టం లేదని నాకు అనిపిస్తుంది. కూర్చోమంటున్నాను కదా, కూర్చో. నిన్ను ఏమైంది నీకు? చాలు. ఏమైంది నీకు? ఎందుకిలా? నా నడుం మీద మాత్రం చెయ్యకు. నీకు నడుం నొప్పిగా ఉందా? నడుము అనేది చాలా ముఖ్యమైనది. అది నాకు తెలుసు. థ్యాంక్ యూ. నీకు ఈ నొప్పి ఎలా స్టార్ట్ అయింది? జిమ్ వల్ల? ట్యాప్ రిపేర్ చేయడం వల్ల? చూడు, నాకు వయసు అయిపోయింది, అలాగే కండరాల నొప్పులు కూడా ఉన్నాయి. సరే సరే, చిరాకు పడకలే. నువ్వే చిరాకు పెడుతున్నావు. రిలాక్స్ రిలాక్స్. నీకు నడుం పట్టేసిందని నాకు తెలీదు. నేను నిన్ను ముట్టుకోను. హెల్త్ బాగోలేకపోవడం వల్ల నన్ను కలవడానికి రాలేదేమో. ఇతన్ని చూస్తుంటే పాపం అనిపిస్తోంది. సరేలే, నేను నిన్ను క్షమిస్తాను. హే లుయా, నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అయ్యావా? వెళ్ళాను. ఈ ముసలోడు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరిగా చనిపోడు కదా. నువ్వు నా మ్యూస్వి. ఆరోగ్యం బాగోలేకపోయినా మ్యూసే కదా. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి నీకు హెల్ప్ చేస్తానులే. దిగులు పడకు, నేను చూసుకుంటాను.
మరి నీకు వర్క్ ఉంది కదా, నీ బుక్ ఫినిష్ చేయాలిగా. పర్వాలేదులే, ఇలా చూడు, నాతో పాటు నా థింగ్స్ అన్ని తెచ్చుకున్నాను. నీకిప్పుడు ఆకలి అవుతూ ఉంటుంది, నీకోసం వంట చేస్తాను. అక్కర్లేదు. పర్వాలేదు, నేను వంట చాలా బాగా చేస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో, ఎక్కడికి కదలకు, చిటికీలా తెస్తాను. ఫుడ్ రెడీ. ఫుడ్డా? పేషెంట్స్ కి స్పెషల్ ఫుడ్. ఈ స్మెల్ ఏంటి? కొంచెం మాడిపోయిన వాసనది. ఇది ఆకలికి జీర్ణానికి చాలా మంచిది. నాకు ఆకలిగా లేదు, నేను తిన్నా. నువ్వు తినకుండా ఎలా ఉంటావు? ఏం తినకపోతే నొప్పిలా తగ్గుతుంది. నాకు వద్దని చెప్తున్నాను కదా, ఇది నువ్వే తిను. నువ్వు ముసలోడివి, చిన్న పిల్లాళ్ళ ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అయినా నాకొద్దు. అయితే నేను తినిపిస్తాను. నోవెల్స్ లో తినిపించడం చాలా మామూలు కదా. కోల్తోంది. దగ్గరికి రా. నువ్వు ఒక ముసలుడివి కదా, ఎందుకు కోఆపరేట్ చేయడం లేదు? నాకొద్దు. నేను నీ కోసం ఎంతో కష్టపడి చేశాను. ఫుడ్ని ఇలా వేస్ట్ చేయొద్దు. తిను. ఎలా ఉంది? స్వీట్, వెరీ స్వీట్. నువ్వు అందరినీ అంత ఈజీగా ఎలా మభ్య పెడతావు? నిన్ను టేస్ట్ ఎలా ఉందని అడిగాను. నా ఉద్దేశం అది తీయగా ఉంది, చాలా తీయగా ఉంది. అక్కడ నీళ్లుంటాయి, కొంచెం ఇస్తావా ప్లీజ్? సరే, ఒక విషయం చెప్పు, నువ్వు దీంట్లో ఎందుకంత షుగర్ వేసావు? నీకు ఆరోగ్యం బాగోలేదనుకున్నాను, రుచి తెలీదనుకొని కొంచెం ఎక్కువ షుగర్ వేశాను. నా చిన్నప్పుడు ఆరోగ్యం బాగోలేకపోతే మా అమ్మ కూడా ఇలానే చేసేది. నువ్వు ఇందులో కొంచెం షుగర్ వేసావా? ఇంట్లో ఉన్నదంతా వేసినట్టున్నావు. పొరపాటున వేసినట్లున్నాను. నా చేతులు చూడు, ఇవి టైపింగ్ అయితేనే బాగా సూట్ అవుతాయి. సరే, కొద్దిగా తిను. ఇది కూడా తిను, చాలా మంచిది. అతను ఎప్పుడు ఒంటరిగానే తింటాడు. ఆఫీసులో కూడా ఒంటరిగా ఉంటాడు, పెద్దగా మాట్లాడు. కొద్దిమంది మాత్రమే ఆయనతో ధైర్యంగా మాట్లాడగలరు. ఆయన ప్రపంచం ఎంత లోన్లీగా ఉంటుందో అని ఆమె ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది. కానీ ఆమె చేయగలిగింది ఏమీ లేదు. అతని ప్రపంచంలోకి చొరబడ్డానికి ఆమె అతనికి డాష్ ఇచ్చింది. మిస్టర్ లూ, మీరంటే నాకు ఇష్టం. నా బాయ్ ఫ్రెండ్గా ఉంటారా? వాళ్ళు విడిపోయారు. అతను ఆమెని ఎప్పుడూ ప్రేమించలేదని తెలుసుకుంది. కాబట్టి అతను ఒక మోసగాడని తిట్టింది. నిజానికి అతను అలాంటి వాడు కాదు. ఆమె మనసులో అతను ధైర్యవంతుడు. ఎందుకంటే ప్రేమని చాలా కాలంగా దాస్తున్నాడు. ప్రేమని చెప్పడం కంటే దాచిపెట్టడానికి చాలా ధైర్యం కావాలి. నాకెలాంటి అభ్యంతరం లేదు, నేను దాన్ని అస్సలు పట్టించుకోను.
ఆమె దేవుణ్ణి ఇంకేం కోరుకోలేదు. ఆ పిచ్చోడు ఇంకొంచెం నవ్వితే చాలనుకుంది. ఇంత దయనీయంగా ఉండకు. ఎలాంటి ఆలోచన లేకుండా ఆమె అతన్ని వదిలేసింది. ఇక మీదట అతని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకునే ధైర్యం ఆమెకి లేదు. ఇతనికి వయసు అవుతున్నా ఇంకా హ్యాండ్సమ్ గానే ఉన్నాడు. నువ్వు నిద్ర మత్తుగా ఉంది. ఇప్పుడు ఏం చేసావో తెలుసా? నాకిప్పుడే నిద్రలో లేచి నడిచినట్టుగా ఉంది. నిద్రలో నడిచావా? నిద్రలో నడుస్తూ ఇలాంటి చెడ్డ పనులు చేస్తావా? నీకు తెలుసా ఇదొక జబ్బు, నీకు ట్రీట్మెంట్ అవసరం. నువ్వురా. చెప్తున్నా కదా వెళ్దాం. అసలు నువ్వు సియో, నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తావా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆరోగ్యం బాగోలేదని కేర్ చూపిస్తే ఇతను ప్రేమ మోడ్లోకి వెళ్ళాడు. ఈసారి నేను ఎవరి గురించి పట్టించుకోను. నాకిప్పుడు ఎలాంటి సమాధానాలు అవసరం లేదు. నాకిప్పుడు నీతో ఉండాలని ఉంది, అంతే. మోసం, ఇదంతా యాక్టింగ్. నేను ఇతన్ని నమ్మలేను. అయ్యో, నొప్పిగా ఉందా? స్పృహలోకి వచ్చావా? ఇలా చూడు, ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకిప్పుడు నీ ఆన్సర్ అవసరం లేదు. నాకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తే చాలు. నన్ను ఇంకోసారి ట్రై చేయనివ్వు. నాకు ట్రై చేయాలని లేదు. నువ్వింకా గతంలో జరిగిన దానికి కోపంగా ఉన్నావా? ఇలా చూడు, నువ్వు నార్సిసిస్టిక్ గా ఉండకు, సరేనా? నువ్వు నన్ను నార్సిస్టిక్ అంటున్నావా? సరే, ఒక విషయం అడుగుతాను, చెప్పు. నువ్వు ఇప్పుడు రాసే నవల్స్లో మేల్ క్యారెక్టర్కి నా లక్షణాలు ఎందుకున్నాయి? నువ్వు నా నావెల్స్ చదివావా? లేదు, నేను నిన్ను అడుగుతున్నా. నువ్వు ఇప్పుడు రాసే నవల్లో మేల్ క్యారెక్టర్ నాలాగా లేదా? రొమాంటిక్ నోవెల్స్ లో మేల్ క్యారెక్టర్స్ ఇలానే ఉంటాయి. అన్నీ ఇలాగే ఉంటాయా? మ్మ్. అయితే చాలా బుక్స్ చదువుతాను. అయినా అందులో అచ్చం నాకు జరిగినట్లే ఒక విషయం జరిగింది. కావాలంటే నేను ఇప్పుడు చదువుతా. నువ్వు అవును, నేను ఒప్పుకుంటాను. నిన్ను తలుచుకుంటే నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. నేను హాయిగా నావెల్ రాసుకోగలను. నీ క్యారెక్టర్ని ఇన్స్పైర్ చేసుకుని ప్రతి నావెల్లో కథలు రాయగలను. అయితే ఇప్పుడేంటి? నేను నిన్ను యూజ్ చేసుకున్నానంతే. యూజ్ చేసుకున్నావా? నీకు కావాలంటే యూజ్ చేసుకో. దాని గురించి నేను నీతో గొడవ పడినా. నా నిజమైన క్యారెక్టర్ని కూడా యూజ్ చేసుకో. ఏం అక్కర్లేదు.
ఊహించుకోవడం కంటే నిజమైన వ్యక్తి పక్కనుంటే బెటర్ కదా. కాదు. ప్రాణాలతో ఒక వ్యక్తిని ఎదురుగా ఉన్నాడు, నువ్వు ఊహించుకోవడం కంటే చాలా బెటర్. ఆలోచించుకో. అవును. ఊహల్లో వాడి కంటే నిజమైన వాడు బెటర్ కదా. నువ్వెందుకింత మొండిగా ఉన్నావు? రియల్ పర్సన్ కంటే ఇమాజినేషన్ బెటర్. నా ఊహల్లో ఉన్న వ్యక్తి నాకు అబద్ధం చెప్పడు, నాతో ఆడుకోడు, నన్ను బాధ పెట్టడు. నా గురించి వరి అవుతాడు కానీ నేనవ్వను. ఈస్ట్ సైడ్ వెళ్ళమంటే ఏం మాట్లాడకుండా వెళ్తాడు. నిద్రపోమని చెప్తే అతను ఏదైనా చేస్తాడు. నాకు అర్థం కావడం లేదు. నీలా అర్థం చేసుకోలేని వ్యక్తి నాకొద్దు. జాగ్రత్తగా విను. నేను ఒంటరిగా హ్యాపీగా బ్రతుకుతున్నాను. మగాళ్ళంటేనే చాలా పెద్ద ప్రాబ్లం. చెప్పేది సాయిసియో, నువ్వు సైలెంట్గా ఉండలేవా? 6 ఏళ్ల క్రితం అతను చేసిన ట్రిక్స్ చూసి ఇప్పుడు మళ్ళీ మోసపోకు. లేదు, నన్ను నేను డిస్ట్రాక్ట్ చేసుకోవాలి. నేనిప్పుడు జిమ్లో ఎక్సర్సైజ్ చేసి స్ట్రెస్ పోగొట్టుకోవాలి. కొద్దిగా కింద కొంచండి. అలాగే, అంతే. హే ఓల్డ్ మ్యాన్, ఈ ప్లేస్ నీకు సూట్ అయ్యేది కాదు. ఎందుకని? నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తాను కదా. ఇది వర్కౌట్ అవ్వదు. నేను సినిమా చూడ్డానికి వెళ్తాను. సోలోగానే డేట్కి వెళ్తాను. సాయిసియో, నీకు ఇలాంటి ట్రిక్స్ అని బాగా అలవాటే కదా, మరి ఎందుకు బుద్ధి లేకుండా చేస్తున్నావు? తప్పు. నాతో మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ నావెల్స్ గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడ ఎవరు లేరు. ఒక్క నిమిషం మిస్ లు, ఈసారి నా ఫీలింగ్ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నేను మీ స్థాయిలో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తితో మాట్లాడడం అవసరం. మీ నడుము నొప్పి అంత సీరియస్ ఏం కాదు, కానీ మీరు రెస్ట్ తీసుకోవాలి. మెడిసిన్ తీసుకోవడం మర్చిపోకండి. హెవీ ఎక్సర్సైజ్ చేయొద్దు, మెల్లగా తగ్గిపోతుంది. మీరు ఇంకా ఏం కాదు, జాగ్రత్త. థ్యాంక్స్ డాక్టర్. అయిపోయింది, మీరు ఇంకా వెళ్ళొచ్చు. వీడేదో కుర్రోడైనట్టు. నేను ముసలోడ్లా ఉన్నానా? నా మొహంలో ముడతలు కూడా లేవు, అయినా ముసలోడు అంటున్నాడు. సైమన్, నువ్వేంటి ఇలా వచ్చావు? అది డాక్టర్ని కలవడానికి వచ్చా. నువ్వు బాగానే ఉన్నావా? బాగున్నాను. ఎక్స్రే తీసారా అంతే. 2 days క్రితం జారి పడ్డాను, నడుం పట్టుకుంది అంతే. నీకేం కాలేదుగా? కొంచెం హెల్త్ చూసుకో. నీకు ఏదైనా అవసరం అయితే ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు. ఓకే, మరి నేను వెళ్తాను. ఒక్క నిమిషం. నువ్వు డ్యూటీ అయిపోయాక ఫ్రీయేనా? కమాన్. లింగ్రోయ్, ఒక విషయం చెప్పు. అసలు ఆమె ఇప్పుడు ఏమనుకుంటోంది? ఒక విషయం చెప్పు. అతను నా గురించి అసలు ఏమనుకుంటున్నాడు? లూయావ్ గతంలో నన్ను వాడుకొని వదిలేశాడు. ఇప్పుడు అతను చేసింది తప్పని తెలుసుకొని నన్ను వెనక్కి రమ్మని పిలుస్తున్నాడు. కానీ ఆ మాటలకి మోసపోను. నేను అతన్ని క్షమించను. ఒక మోసగాడు ఎప్పటికీ మోసాలు చేస్తూనే ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు అలా కాదు. నేను ఆల్రెడీ ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాను. నేను నా తప్పులు తెలుసుకుని నిజాయితీగా ఉన్నాను, కానీ ఆమె ఎందుకు మారట్లేదు? ఆ మాటలు నాకు చిరాకు తెప్పిస్తున్నాయి. అతను బలవంతంగా నాకు ముద్దు కూడా పెట్టాడు. అతను ఏమైనా పెద్ద పోటుగాడు అనుకుంటున్నాడా? కనీసం మర్యాద కూడా తెలీదు. ఇది సెక్షువల్ హెరాస్మెంట్. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను.
ఆమెకి నేనంటే ఇష్టం అని క్లియర్గా తెలుసు. అయినా తన ఆ విషయం చెప్పడం లేదు. రోజు ఆ తొక్కల థియేటర్లో ఉంటుంది. రియాలిటీని ఫేస్ చేసే ధైర్యం లేదు. నువ్వు చెప్పు, తను ఇప్పుడు అసలు ఏం ఆలోచిస్తుంటుంది? అతను ఎగ్జాక్ట్ గా ఏం ఆలోచిస్తున్నాడు చెప్పు. యాక్చువల్గా నాకు కూడా తెలియదు. ఏం పర్వాలేదు మిస్లు, ఈ విషయం నిజంగా చాలా కాంప్లికేటెడ్. మీకు తెలియకపోయినా ఏం పర్వాలేదు. చీర్స్. కానీ సాయిసియో, నేను ఒక విషయం అడగాలి. బలవంతంగా ముద్దు పెట్టడం అంటే నువ్వు నిజంగానే అలాంటిది అనుకుంటున్నావా? ఈ ప్రశ్న అవతల వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. అయినా అతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. డాక్టర్ లింగ్ కూడా మీతో ఇలానే చేస్తారా? అరే, మీరు డాక్టర్ లింగ్ మళ్ళీ కలిసిపోయారా? మీరిద్దరూ ఒకటయ్యారా? అవును, కలిసిపోయాం. కానీ ఇది హ్యాపీ ఎండింగా? అయ్యో, మీ ఇద్దరికి అసలు ఏమైంది? మీ ప్రాబ్లమ్స్ నాకంటే కాంప్లికేటెడ్. సరే విను, అతను కొన్నిసార్లు ప్రేమగా ఉంటాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు. కానీ కొన్నిసార్లు డిఫరెంట్గా, డామినేటింగ్గా ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ముందులా లేడు. అంతేకాకుండా అతను నాతో ఉన్నప్పుడు వి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే అతని ఉద్దేశం ఏంటి? నేను బిడ్డని కన్నాను కాబట్టి మేడ్ ఫర్ ఈచ్ అదరా, లేక అతను క్యాజువల్గా చెప్పాడా? ఒకవేళ లింగ్రే నా మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడా? డాక్టర్ లింగ్ మిమ్మల్ని ద్వేషించాడు, కానీ అతన్ని అర్థం చేసుకోవచ్చు. అయినా తప్పంతా మీదే. 6 ఏళ్ల క్రితం చెప్పకుండా వెళ్ళిపోయారు. అవును, నిజమే. ఒక మోసగాడు ఎప్పటికీ మోసాలు చేస్తూనే ఉంటాడు. అయితే మనలాగే తప్పులు చేయాలి కదా. కానీ నేనేం చేయగలను? ఆ టైంలో నాకు అంతగా ఆలోచించే జ్ఞానం కూడా లేదు. అంతేకాకుండా అతను జర్మనీకి వెళ్ళడం లేదనే విషయం నాకు చెప్పలేదు. అంటే మీరు చెప్పేది డాక్టర్ లింగ్ 6 ఏళ్ల క్రితం మీకోసం జర్మనీ వెళ్ళలేదా? ఆ సమయంలో నేను అతనికి చెప్పాను, జర్మనీకి వెళ్ళి చదువుకోవడం అతనికి చాలా ముఖ్యం, అలాగే అది అతని డ్రీమ్ కూడా. ఆ విషయం నాకు తెలిసిన తర్వాత మానసికంగా నాపై ఎంత ఒత్తిడి ఉంటుంది. పాపం మీరు. పర్లేదు. డాక్టర్ లింగ్ కూడా ఇలానే ఉన్నారు. అలా అయితే నా కంప్యూటర్లో హస్బెండ్స్ దిగులు పడాల్సిన అవసరమే లేదు. చిన్న చిన్న తప్పులు చేసినా నేను సరిచేస్తాను. అలాగే వాళ్ళు. నా ల్యాప్టాప్ ఎక్కడ పెట్టాను? నా ల్యాప్టాప్ ఎక్కడుంది? యాక్చువల్లీ నాకు కూడా తెలీదు. నీకు కూడా తెలీదా? కమాన్. ఇంతకీ మీరిప్పుడు ఎలా ఉంటున్నారు? మేము మళ్ళీ కలిసిపోయాం. మళ్ళీ కలిసిపోయారా? నువ్వు తను లైట్ తీసుకున్నావా? నిజానికి నేను కఠినంగా ఉందాం అనుకున్నాను. తను చేసింది తప్పని తెలుసుకునేలా చేద్దాం అనుకున్నాను. కానీ తను తప్పు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? నేను కఠినంగా ఉండకపోవడానికి ఆమె దగ్గర ఒక ప్లాన్ ఉంది. అందుకే నేను ఓడిపోయాను. నన్ను కొంచెం తాగనిస్తావా ప్లీజ్? గెలవడం ఓడిపోవడం అనేది ముఖ్యం కాదు. నేను కూడా ఓటమిని అంగీకరించాలనుకుంటున్నా, కానీ ఎవరూ నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. పర్వాలేదులే, మీ ఇద్దరి విషయం ఓ కొలుక్కొచ్చింది, అదే చాలు. సంతోషం. కానీ నేను సరైన పని చేస్తున్నాను. నువ్వేం తప్పు చేసావు? నేను ఆమెకి కనీసం నో చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. తనని ఇంకా ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పలేదు. తను రిజెక్ట్ చేస్తుందేమని భయపడ్డాను. కానీ ఏం జరిగినా సరే ఆమెని వెళ్ళనివ్వను. ఆమె మళ్ళీ ఎటైనా నాకు తెలియకుండా వెళ్ళిపోతుందేమో అని భయంగా ఉంది.
తను నా ముందు చాలా జాగ్రత్తగా ఏదైనా చేయడం చూసిన ప్రతిసారి నాకు తెలియకుండా కోపం వస్తుంది. తనపై కోపం వస్తుంది, అలాగే నాపై కూడా. కాబట్టి నువ్వు రాంగ్ పర్సన్ అడుగుతున్నావు. సరే, ఇక వెళ్దామా? ఎక్కడికి వెళ్తాం? బీర్ ఇంకా ఫినిష్ కాలేదు కదా. కానివ్వు. నువ్వు ఇప్పటికే చాలా తాగావు, ఇంకా చాలు. మనం ఇంకా ఆర్డర్ చేయొచ్చా? వెయిటర్, ఇంకో బీర్. అలాగే సార్. మీరు తను చెప్పేది వినకండి. చాలా ఆపు, ఇప్పటికే ఎక్కువైంది. బాగా తాగావు, ఇంటికి వెళ్దారా? ఎక్కువేం తాగలేదు. ఇలా చూడు, నేను ఒకసారి బాగా తాగి వేరే వాళ్ళతో పడుకున్నా ఆ తప్పు నుంచి బయటపడలేకపోతున్నా. ఆ? ఆ? ఆ, అది నాకు పడుకోవాలని లేదు. నువ్వు ఇక్కడ నిద్రపోలేవు, రా ఇంటికి వెళ్దాం. నువ్వు బిల్ పే చేసావా? చేశానులే, పద. ఏ సైమన్ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నీ ల్యాప్టాప్ తీసుకెళ్ళొచ్చు కదా. అయ్యో, మా మధ్య ఏం జరిగిందో మీకు క్లియర్గా చెప్పాను కదా. నాకు అతన్ని మళ్ళీ కలవాలని అస్సలు లేదు. నా ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత నేను వెళ్ళిపోతాను. మై బేబీ. సరే, త్వరగా కానీ. అన్నీ తీసుకున్నాను, పదండి మిస్లు. నువ్వు ఓకే కదా? ఫ్యాంగ్ లింగ్రూయి, నువ్వు 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 నా ఇంట్లో ఎందుకున్నావు? నేనెందుకు ఉండకూడదు? నాకు అన్నం పెట్టే నా ల్యాప్టాప్, నా బంగారం తీసుకెళ్ళడానికి వచ్చాను. అవును, నీ బంగారం నేను కదా, అది కాదు కదా. దాన్ని ముట్టుకోకు నువ్వు. ఏంటి, నువ్వు నా బంగారమా? ఖచ్చితంగా కాదు, ఇడియట్. ఈడియటా? ఉదయం జరిగింది నువ్వు ఇంకా మర్చిపోలేదా? నేను నీలాగా లెక్కలేసుకునే మైండ్ కాదు, నువ్వే నారో మైండెడ్. నువ్వెప్పుడు ఫ్యాంటసీలోనే బతుకుతూ ఉంటావు. అవును, ఖచ్చితంగా బ్రతుకుతాను. మీ ఆడవాళ్ళకి అసలు బుర్ర ఉండదు. ఎందుకంటే నిజ జీవితంలో మగాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాబట్టి. ఇంకోసారి ఆ మాటను. నువ్వు మళ్ళీ వినాలనుకుంటే నేను ఖచ్చితంగా చెప్తాను, మీ మగాళ్ళందరూ చెడ్డవాళ్ళు. నువ్వు లింగ్రూయిన్ కూడా తిడుతున్నావు. సూపర్. నేను మిమ్మల్ని తిట్టానా? అవును, తిట్టాను. అయితే ఏంటి? నేను నిజమే చెప్పాను, అతను ఒక వేస్ట్ ఫెలో. మాలు తెలివైంది, ధైర్యవంతురాలు. ఆమెను ఎంత టార్చర్ పెట్టాడో నీకు తెలుసా? అలాంటిదేం లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను. నీకు లింగ్రూయి గురించి మాట్లాడే హక్కు లేదు. మరి తన సంగతి ఏంటి? 6 ఏళ్ల క్రితం గుడ్ బై కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. సీక్రెట్ గా బిడ్డను కనింది. ఆ విషయం తనకి చెప్పకుండా దాచింది. అతను కోపడంలో తప్పలేదు. అది అలాంటిదేం లేదు. అబ్బో, డాక్టర్ లింగ్ అంత గొప్పవాడా? మరి అతని జర్మనీ విషయం తనకి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టినట్టు? చేసిందంతా చేసి తప్పేం చేయలేదంటున్నావు? మిస్ లూకి అతనికి ఏం తేడా ఉంది చెప్పు? ఆమెకి తెలిసిన తర్వాత ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించావా? ఫ్యాంగ్ నేను కష్టాల్లో ఉన్నప్పుడు లింగ్రూయి తనకు తోడుగా పక్కనున్నాడు. తను ఏం చేసినా ఆమె మంచి కోసమే. అది అతని నిర్ణయం మాత్రమే. అతను ఆమెతో ఉండమని ఎవరు అడిగారు? మిస్ లూ ఆ ఇన్స్టిట్యూట్ కి చాలా డబ్బు డొనేట్ చేసింది. ఎందుకంటే డాక్టర్ లింగ్ ఆమె కోసం సాక్రిఫైస్ చేయకూడదు అనుకుంది. అతని కోసమే కదా. మీ ఆడవాళ్ళు కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటారు కదా. సరే, గతం గురించి వదిలే, ప్రస్తుతం గురించి మాట్లాడుకుందాం. మనం దాని గురించి ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాం. నేను నీకు చెప్తూనే ఉన్నాను ఐఎమ్ సారీ 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 అని. కానీ దాని వల్ల ఏం జరిగింది? ఆమె లింగ్రూయిని అడగొచ్చు కదా తన మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేవా అని. అతన్ని చూస్తే జెలస్ ఫీల్ అవుతుంది. మళ్ళీ మోహటం ఒకటి. తనతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు. పాపం లింగ్రూయి ఇక్కడ ఉండటం ఇష్టం లేక తను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయపడుతున్నాడు. అసలు బుద్ధి లేకుండా ఎందుకలా ప్రవర్తిస్తోంది? నిన్ను అనుకున్నా మగాళ్ళని మాత్రమే అర్థం చేసుకుంటారు. మీ మగాళ్ళకి మా ఆడవాళ్ళ మనసు ఆలోచనలు అర్థం కావు. మిస్ లో ఎందుకు ఇలా చేసిందంటే, ఎక్కడ పిల్లాడి కోసం తన కోసం డాక్టర్ లింగ్ అన్ని సాక్రిఫైస్ చేస్తాడేమో అని భయపడి అతను సఫర్ అవ్వకూడదని ఇలా చేసింది. ఓకే 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 నేను నీతో పనికిరాని విషయాల గురించి ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయను. అయితే అలాంటప్పుడు క్లియర్ గా చెప్పి వెళ్ళొచ్చు కదా.
లింగ్రూ ఒకే విషయం తెలుసుకోవాలనుకుంటున్నాడు. అయితే అతను ముందే ఎందుకు చెప్పలేదు? మిస్ లూ కూడా ఆ 3 మాటలు వినాలనుకుంటోంది. చాలు, ఇక ఆపండి. నన్ను చంపడం కోసం మిస్ లూ సైలెంట్ గా ఉందా? సైజు, నువ్వు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే అది చెప్పాయి. మనసులో ఉన్నది దాచుకోకుండా బయటకు చెప్పడం నేనే తనకు నేర్పించాను. మేము చెప్పాలనుకున్నదంతా చెప్పేశాం. మీ ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోండి. అరే అరే సైమన్, సైమన్, నువ్వు కాఫీ నీళ్ళు తాగుతావా? ఏమొద్దు, నాకేమొద్దు. అక్కడ కూర్చొని కూర్చుందామా? మాట్లాడుకుందాం. ముందు నువ్వు కూర్చో. ఇది మన ఇల్లు కాదు. మెల్లగా మెల్లగా. చంపేస్తుందేమో అని భయపడ్డాను. చాలా దారుణం. అది థ్యాంక్ యూ లూయా. వెల్కమ్. అది నా బాధ్యత. ఆ, అది ఇప్పుడు నువ్వు ఈ రెండింటిని కలపద్దు. ఆ, నాకు తెలుసు. సరే, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను డ్రాప్ చేయడానికి ఒప్పుకోవాలా? మళ్ళీ ఇతను ట్రాప్లో పడిపోతానా? ఆ, నేను చెప్పానులే, తనకి దీంతో ఏం సంబంధం లేదు. పర్వాలేదులే, పైకి వెళ్ళు. నేను ఎందుకు వెళ్ళాలి? సైమన్, ఇది నీ ఇల్లు. ఓహో, ఇది నా ఇల్లు కదా. సరే, ముందు తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. ఏం అవసరం లేదు, నేను వెళ్ళగలను. నువ్వు తాగున్నావు, తాగి డ్రైవ్ చేయకూడదు. అయితే సరే, మరి నేను వెళ్తున్నాను. గుడ్ నైట్, బాయ్ బాయ్. గుడ్ నైట్. సరే, మనం కూడా ఇంటికి వెళ్దామా? మనం ఒక విషయం మర్చిపోయినట్టున్నాం. యోయోని పిక్ చేసుకోవాలి. రా, వెళ్ళి యోయం తీసుకొద్దాం. మేము రోజు 2 విషయాలే మాట్లాడుకుంటూ ఉంటాం. నేను నీకు చెప్తూనే ఉన్నాను ఐఎమ్ సారీ 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 అని. కానీ దానివల్ల ఏం జరిగింది? ఆమె లింగ్రూని అడగొచ్చు కదా తన మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేవా అని. అతన్ని చూస్తే జెలస్ ఫీల్ అవుతుంది, మళ్ళీ మోహటం ఒకటి. తనతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు. అసలు బుద్ధి లేకుండా ఎందుకలా ప్రవర్తిస్తోంది? అతను తప్పుగా అర్థం చేసుకునేలా చేశానా? అది అసాధ్యం. నేనంత కేరింగ్గా ఉండడం, నా సొంత ప్రయోజనాలను పక్కన పెట్టడం రేర్. అమ్మా, నువ్వు బ్రష్ చేయడం అయిపోతే నాకు హెల్ప్ చేస్తావా? థ్యాంక్ యూ. ఆ? అమ్మా, నీ పళ్ళు. అయితే అలాంటప్పుడు క్లియర్గా చెప్పి వెళ్ళొచ్చు కదా. లింగ్రూ ఒకే విషయం తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను నా నుంచి ఏం వినాలనుకుంటున్నాడు? ఈ మగవాళ్ళు ఏది క్లియర్గా చెప్పరు. విషయం నేరుగా చెప్పొచ్చు కదా. వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? నా కర్మ. ఫ్యాంగ్నింగ్ క్లియర్గా ఏమనుకుంటుందో చెప్పలేదు. ఆమె దాని గురించి ఆలోచిస్తుందని అర్థమైంది. ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వు చేసింది కరెక్ట్ కాదు. 6 ఏళ్ల ముందు నేను చేసింది తప్పు. 6 ఏళ్ల తర్వాత కూడా నేను చేసింది తప్పే. నాన్న,
నాకు బ్రష్ చేస్తావా? ఆ, నాన్న నువ్వు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. నేను మగాడిని. ఏదేమైనా నేనే ముందు సారీ చెప్పాలి. ఐఎమ్ సారీ. పర్లేదులే నాన్న, యోయో నిన్ను బ్లేమ్ చేయడు. నేను సరైన టైం కోసం ఎదురు చూడాలి. ఓ అది నేను బెడ్ సర్దుతున్నాను. ఒకటి నీ కోసం ఒకటి నా కోసం. అయిపోయింది. ఫ్యాంగింగ్ ఆ? యాక్చువల్లీ ఒకటి చాలు. ఏంటి ఒకటి సరిపోతుంది అంటున్నాను. ఒకటి సరిపోతుందంటే నీ ఉద్దేశం ఏంటి? ఒకటి చాలంటున్నాను. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఎందుకని అడుగుతున్నా. ఎందుకంటే ఏంటి? ఒకే దుప్పటి ఎలా సరిపోతుంది? ఎందుకంటే ఆ, చలిగా ఉంది. అంటే అది చలి లేదు. అవును, వేడిగా ఉంది. కాస్త వేడిగా ఉన్నట్టుంది. సరే, నేను ఒక దుప్పటి తీసేస్తానైతే. ఆ? ఆ, ఆ. సరే, పడుకుందాం. లేదు, అమ్మ నాన్న నార్మల్గా లేరు. ఒకరు మళ్ళీ బ్రష్ చేసుకున్నారు, ఇంకొకరు మళ్ళీ మళ్ళీ క్లీన్ చేస్తున్నారు. నాకు కష్టంగా ఉంది. ఇది కరెక్టేమేనా? అతను ఏం వినాలని కోరుకుంటున్నాడు? నింగ్రాయ్, ఆ, నువ్వు ఇంకా మేల్కొనే ఉన్నావా? మరి నువ్వు? ఈరోజు కూడా నువ్వు అలసిపోయావా? నేను యోయో యోయో అమ్మా నాన్న, మీరు చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. మీ ప్రేమలో నేను కూడా జాయిన్ అవుతాను. సరేరా, పైకి రా. ఇలా రా. ఏ కమాన్. సరే, దుప్పటి కప్పుకో. హా, అలాగే నాన్న. కమాన్, ఫుడ్ రెడీ. వస్తున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మ నాన్న. గుడ్ మార్నింగ్. అరే, ఈరోజు బ్రేక్ఫాస్ట్ భలే ఉంది. లేట్ ఎందుకు, తిని చూడు. నాకు ఇది బాగా నచ్చింది. యోయో, ముందు నువ్వు బ్రేక్ఫాస్ట్ తిను. తర్వాత నిన్ను నాన్నమ్మ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, సరేనా? సరే. ఫ్యాంగింగ్, మన ఇద్దరం లంచ్ కలిసి చేద్దామా? నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. హలో, సరే, నేను కలిసి మాట్లాడతాను. యోయో, ఇదిగో, ఇది తిను. ఏమైంది? అది మిస్టర్ కావు ఫోన్ చేశాడు. అర్జెంటుగా మాట్లాడాలంట. బహుశా మూవింగ్ గురించి అనుకుంటా. అంతా బాగానే జరుగుతుంది. నేను దానికి ప్రిపేర్ అవ్వాలి. చెప్పడం మర్చిపోయాను. నేను నిన్న పార్క్ దగ్గర ఇర్ఫాన్ని కలిశాను. నువ్వు సిటీలో స్టోర్ ఓపెన్ చేస్తున్న విషయం అతనికి తెలుసు అనుకుంటున్నాను. నేను జాగ్రత్తగా ఉంటాను. నేను వెళ్తున్నా.
బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు. బట్టలు మార్చుకొని తింటాను. మనం ఫ్రీ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. ఓకే. సరేనా? మిగతా వాటి గురించి వరి అవ్వద్దు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. హలో మిస్ పింక్ పింక్. హలో, మనం కలుద్దామా? నీకు కొన్ని పరిచయం చేయాలి. ఒక వ్యక్తిని. ఈ వ్యక్తి నీకు నాకు మనిద్దరికి చాలా ముఖ్యమైనవాడు. వ్యక్త ముఖ్యమైన వాడు నేను కలవాలంటున్నావా? మిస్ పింక్ పింక్, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? నీ పెద్ద ఫ్యాన్గా నీ కెరీర్ గురించి ఆలోచించి చెప్తున్నాను. నేను అతన్ని కలిసి చెక్ చేసి తీరాలి. పర్వాలేదు, వస్తాను. బాయ్ ఫ్రెండ్ని తన ఫ్రెండ్కి పరిచయం చేయాలనుకుంటుందా? మరి నా గురించి ఎందుకు ఆలోచిస్తుంది? హలో, వెళ్ళి లూ ఫ్యాంగ్ని కలు. దీని గురించి లూఫాంగ్నింగ్ చెప్పాలనుకుంటున్నావా? అయ్యో బాబోయ్, లూ ఫ్యాంగ్నింగ్ గురించి గతంలో చాలా దారుణంగా మాట్లాడాను. ఇప్పుడు నా గురించి చెప్తుందా? సరే, నేను వస్తాను. మంచిది. బాయ్ ఫ్రెండ్ని చెక్ చేస్తుందా? బాయ్ ఫ్రెండ్ని చెక్ చేస్తుందా? ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్.玫瑰花瓣的香味